హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మనందరం కూడా సద్గురువును ఆశ్రయించిన తర్వాత సద్గురువు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? బాబా చెప్పేటువంటి విలువైనటువంటి విషయం ఏమిటో తెలుసా? నాది నాది అనేటువంటి దాన్ని వదిలేయాలి. నాది నాది అనేటువంటిది వదలని రోజు నువ్వు భగవంతుని పాదాలు పట్టుకోలేవు. ఎందుకంటే నీకున్నటువంటి ఇంటిని, సంసారాన్ని, నీ ఐశ్వర్యాన్ని అన్నింటినీ పట్టుకొని నాది నాది అంటే మరి నువ్వు ఆశ్రయించినటువంటి సద్గురువు ఎవరు? సద్గురువు యొక్క పాదాలు మాత్రమే నావి, మిగతావన్నీ కూడా నిమిత్త మాత్రమైనటువంటివి, అవి ఏవి కూడా నాకు శాశ్వతం కావు అనేటువంటి భావనలో ఎవరైతే ఉంటారో వారు బాబాను బాగా అర్థం చేసుకున్నట్టు. జీవితాంతం నాది 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 అనేటువంటి భావన ఉంటే ఏ భగవత్ స్వరూపానికి మనం దగ్గర కాలేం. ఎందుకంటే మనం ఎంత భ్రమలో ఉంటామంటే ఏది కూడా మనది కాదని తెలుసు, మనది కాదని తెలిసినా సరే నాది నాది అనేటువంటి మమకారాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. ఒక ఆయన ఆయనకు ఒక ఆకాంక్ష ఏమిటంటే ఒక అందమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవాలి. అందమైనటువంటి గృహం కోసము ఆయన ఎన్ని రకాలైనటువంటి కలలు కంటాడంటే, ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే నేను గనక ఇల్లు కట్టుకుంటే హాల్ ఇంత వైశాల్యంలో ఉండాలి, కిచెన్ ఇంత వైశాల్యంలో ఉండాలి, బెడ్రూమ్ ఇంత వైశాల్యంలో ఉండాలి, నేను ఈ రకమైనటువంటి స్టీల్ వాడాలి. ఇవన్నీ కూడా ఎవరు ఇల్లు కట్టుకున్నా ఆ ఇమాజినేషన్ ఎప్పుడూ ఉండేది. ఆయనకు సమయం వస్తుంది, ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకునేటువంటి సమయంలో అక్కడ ప్రతి పని దగ్గర నుంచి ఆయన్నే పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఇల్లు కట్టుకుంటాడు, బంధువులందరూ వస్తారు, బ్రహ్మాండంగా కట్టావయ్యా ఇల్లు అంటే రాత్రి గృహప్రవేశం అయిన తర్వాత రాత్రి బయటికి వెళ్ళి ఇల్లును చూసుకొని మురిసిపోతాడు. ఇది నాది, నేను దీన్ని నిర్మించుకున్నాను అని చెప్పి ఎంతో గర్వపడిపోతాడు. ఆఖరికి పరిస్థితి ఎలా మారుతుందంటే, కొడుకు తన బెడ్రూమ్లో గోడకు మొల కొడితే కూడా గోడకు మొల కొట్టొద్దు, అది గోడలన్నీ పాడైపోతాయని చెప్పి ఆఖరికి ఇంట్లో ఒక్క మొలను కూడా కొట్టనియడు. ఆ విధంగా ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏళ్ళు గడుస్తాయి. గడిచిన తర్వాత
వృద్ధాప్యం వస్తుంది, నగరంలో నువ్వు ఉండడం కష్టము, ఈ వాతావరణం వల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది, కాబట్టి నువ్వు స్థల మార్పిడి జరగాలి, నువ్వు ఇంకెక్కడికైనా ప్రశాంతమైనటువంటి చోటుకు వెళ్ళు అని చెప్పి వైద్యులు చెప్తారు. ఆ ఇంటిని చూసి బాధపడతాడు. నిన్నటి వరకు నాది నాది అనుకున్నాను, నేను చివరంత వరకు ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను అని చెప్పి బాధపడిపోతూ ఉంటాడు. సరే, ఆలోచన ఎట్లా వస్తుందంటే నాది కానటువంటి దాంట్లో ఇంకెవరు ఉండకూడదు అని చెప్పి ఆ ఇంటిని అమ్మేస్తాడు. ఆ ఇంటిని అమ్మేసి వెళ్ళి ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్లో తన జీవితం అంతా గడుపుతాడు. అంటే నాది నాది అనుకున్నటువంటిది ఏది కూడా శాశ్వతం కాదనేటువంటి దాన్ని మనం గుర్తెరగాలి. బాబా అదే చెప్తారు, ఏది కూడా నీ సొంతం కాదు, ఏది కూడా నీది కాదు. బాబా యొక్క జీవితం మనకు ఒక నిదర్శనం. బాబా తన జీవిత కాలంలో దేనిని ప్రోగు చేసుకోలేదు, దేనిని నాది అనేటువంటి దాన్ని ప్రకటించలే బాబా. బాబా ఏం చెప్తారు, బాబాకు ఉన్నటువంటి ఆస్తి ఏమిటి అని అడిగితే నాకున్నటువంటి ఆస్తి కేవలం కొలంబా సట్కా భిక్షాపాత్ర మాత్రమే అంటారు. కానీ బాబాకు రోజు హారతులు వెండి పల్లెల్లో జరిగేటువంటివి, వెండి పల్లెల్లో భోజనాలు నైవేద్యాలు సమర్పించేటువంటి వాళ్ళు. కానీ ఏది కూడా బాబా ఇది నాది కాదు అనేటువంటి దాంట్లోనే ఉండేటువంటి వారు. ఈరోజు మనం కూడా నాది నాది అనుకున్నటువంటిది ఏది కూడా శాశ్వతం కాదనేటువంటి దాంట్లో ఉంటే మీ యొక్క ధ్యాస భగవంతుని పైన వెళ్తుంది. ఒక్క సద్గురువు మాత్రమే నావాడు, దైవం మాత్రమే నావాడు. ఎందుకంటే నీ వాళ్ళు ఎవ్వరూ చేయలేనటువంటి మేలును నువ్వు నమ్ముకున్నటువంటి దైవం మాత్రమే చేస్తాడు. అటువంటప్పుడు నీది అనేటువంటిది ఏది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. బాబాకు మన ప్రవర్తన ఎలా ఉంటే ఇష్టమో తెలుసా? ఎవరైతే మక్కువ కలిగినటువంటి దాన్ని, ఎవరైతే ఒక దాన్ని త్యాగం చేస్తారో వారంటే బాబాకి ఇష్టం. ఒకసారి ఒక ఆడకూతురు బాబా దగ్గరికి వస్తుంది. వచ్చి బాబా దగ్గర తన మొర పెట్టుకోవాలనుకుంటుంది. ఆ మొర ఏమిటంటే తన భర్త చనిపోతాడు, తన తల్లికి తన మేనమామ ఇచ్చినటువంటి ఆస్తి తండ్రి తనకివ్వకుండా తండ్రే దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈమెకి ఏ ఆధారం లేదు, ఆ భూమి ఆస్తి ఇస్తే కొంత ప్రశాంతంగా బ్రతకొచ్చని చెప్పామనుకుంటుంది. కానీ తండ్రి ఇవ్వట్లేదు. వచ్చి బాబా దగ్గర ఫిర్యాదు చేయాలనుకుంటుంది. బాబా ఆమె ఫిర్యాదు వినకముందే ఒక మాట అంటాడు, అమ్మా అన్నా ఎవరు? అన్నా కూడా మనవారే కదా. ఆ ఆడబిడ్డ తన తల్లిని అన్నా అని సంబోధిస్తుంది. మరాఠా దేశంలో పెద్దవాళ్లను అన్నా అని సంబోధించడం అక్కడ ఉన్నటువంటిది. ఆమె తన తండ్రిని అన్నా అని సంబోధిస్తుంది. ఆ విషయం తనకు మాత్రమే తెలుసు. బాబా ఆ విషయం చెప్పగానే తనకు అర్థమవుతుంది, అన్నా పరాయివాడు కాదు కదా, అన్నా మనవాడే కదా. కొన్ని రోజులు అన్నను ఆ ఆస్తిని అనుభవించనివ్వు, దానికోసం నువ్వు ఆశపడకూడదు అని అంటాను. బాబా నేను బ్రతికేది ఎలా అని అడుగుతుంది. సరే నేను దాన్ని వదులుకుంటాను, నేను బ్రతికేది ఎలా? అమ్మా పూనా వెళ్ళు, నీకు కావలసినటువంటి ఏర్పాట్లు భగవంతుడు చేస్తారు అని అంటాడు. తను పూనా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వైద్యుడి దగ్గర సహాయకారిగా చేరుతుంది. అతని దగ్గరనే ట్రైనింగ్ తీసుకుంటుంది. ఆమె 5 సంవత్సరాల తర్వాత పూణేలో ప్రసూతి చేయడంలో నెంబర్ 1 నిపుణురాలిగా తయారవుతుంది. నర్సుగా తనకు వచ్చేటువంటి జీతంతో చాలా తృప్తిగా బతుకుతుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తను ఏ ఆస్తినైతే కోరుకుంటుందో ఆ ఆస్తికి మించినటువంటి ఆస్తిని తను సమకూర్చుకుంటుంది. అంటే ఒక దానిని వదులుకుంటే భగవంతుడు నీకు అంతకు రెట్టింపైనటువంటి దాన్ని అనుగ్రహిస్తారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను. ఒక 4 సంవత్సరాల క్రితము నాకు తెలిసినటువంటి కుటుంబంలో జరిగినటువంటిది. తండ్రి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీ అకస్మాత్తుగా మరణిస్తాడు. 2 కొడుకులు. పెద్దవాడు ఆ కారుణ్య మరణం కింద వచ్చినటువంటి ఉద్యోగం నాకు కావాలని చెప్పి బాగా గోల చేస్తూ ఉంటాడు. కానీ చిన్నవాడికి ఆ ఉద్యోగం ఇస్తే గ్రూప్ 4 సంబంధించినటువంటి క్లరికల్ ఉద్యోగంలో చేరవచ్చు. పెద్దవాడు 10వ తరగతి కూడా పాస్ కాలేదు. వాడు ఉద్యోగంలో చేరితే అటెండర్గా చేరగాలి. అక్కడ బంధువులందరూ చెప్తారు, అరే తమ్ముడు భవిష్యత్తు బాగుంటుందిరా, తమ్ముడికి అని చెప్పి. కానీ తమ్ముడు మాత్రం ఏం చెప్తాడు?
తమ్ముడికి భగవంతుని పైన విశ్వాసం ఉంది, ముఖ్యంగా బాబా పట్ల నమ్మకం ఉంది. ఈ ఉద్యోగము అన్నకే ఇద్దాము, నేను ఎలాగైనా కష్టపడి మరొక ఉద్యోగాన్ని సంపాదిస్తాను అని అంటారు. వదులుకుంటారు స్వచ్ఛందంగా. వదులుకొని ఆ భారాన్ని బాబా పైనే వేస్తాడు. మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి సంఘటన. ఆ వ్యక్తి వచ్చి నాకు స్వయంగా చెప్పినటువంటి లీల. ఆ ఉద్యోగం అన్నకు వదిలేస్తే అన్న అటెండర్గా అక్కడ జాయిన్ అవుతాడు. తర్వాత 6 నెలలకు సింగరేణి కాలనీస్లో పర్సనల్ ఆఫీసర్స్ ఉద్యోగాలు పడతాయి. ఇతను ఆ ఉద్యోగానికి అటెండ్ అయ్యి ఆ ఉద్యోగానికి ఎంపికైతాడు. ఎంపికైన తర్వాత తనేమో పర్సనల్ ఆఫీసర్గా పీఓగా పనిచేస్తున్నాడు, అన్నేమో ప్యూన్గా పనిచేస్తున్నాడు. అంటే ఒక దాన్ని వదులుకుంటే భగవంతుడు ఎంత విలువైనటువంటి దాన్ని ఇస్తారనేటువంటి దాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. చాలామంది మనం కొన్ని విషయాల్లో మంకు పట్టుబడుతూ ఉంటాం. అది మనకు రాదు అని అవగాహనకు వచ్చిన తర్వాత దాన్ని వదులుకుంటే అంతకు మించినటువంటి దాన్ని భగవంతుడు నీకు ఇస్తాడు. బైజామా బాబా కోసము తనను ఎన్ని మాటలంటున్నా సరే, మీకు తెలుసు కదా, ఇప్పుడు ఒక స్త్రీ ప్రత్యేకంగా ఒక మగవాడి కోసము, తెలియనటువంటి మగవాడి కోసము అన్నాన్ని సిద్ధం చేసి తీసుకపోతే ఈ రోజుల్లోనే ఎన్ని మాటలు అంటారు. మరి దాదాపు 160-170 సంవత్సరాల క్రితము ఎవరో తెలియదు ఊరికి ఒక యువ ఫకీర్ వచ్చాడు. ఆయనను పరమాత్మగా భావించింది బైజామా. భావించి నెత్తిన తట్టబెట్టుకొని దాంట్లో అన్నం పప్పు పెట్టుకొని బాబా ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి వెతికి మరీ భోజనం పెట్టేది. ఆ రోజు సమాజం ఎన్ని రకాలుగా మాట్లాడుకుని ఉంటుంది. అయినా సరే ఏమాత్రం కూడా దాన్ని లెక్క చేయలేదు. లెక్క చేయక ఇంకొక నియమం పెట్టుకుంటుంది. బాబా సాధారణంగా దొరికేటువంటి వారు కాదు. తర్వాత ద్వారకామయ్యలో వచ్చి కూర్చున్నారు. కానీ బాబా వచ్చినటువంటి షిరిడీకి రెండోసారి వచ్చినటువంటి తొలినాళ్లలో ఆ షిరిడీ పక్కన ఉన్నటువంటి చిట్టడవుల్లో అనేక చోట్ల తిరుగుతూ అక్కడే కూర్చొని రోజుల తరబడి గంటల తరబడి ఊరి బయటనే ఉండేటువంటి వారు. ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి భోజనం పెట్టేది. ఇంకొక నియమం ఏమేం పెట్టుకుంది, ప్రతిరోజు కూడా నా తమ్ముడు నా పరమాత్మ తినకుండా నేను భోజనం ముట్టా అని చెప్పి నియమం పెట్టుకుంది. బాబా ఒక్కొక్కసారి 2 గంటలు కూడా దొరకకపోయేవాడు. తను భోజనం చేయకుండా నెత్తిన గంప పెట్టుకొని కళ్ళు తిరుగుతున్నా సరే ఓపిక తెచ్చుకొని బాబాకు భోజనం పెట్టేంత వరకు భోజనం చేయకపోయేది. దాని ఫలితం ఏం దక్కింది? తను కాలం చేసే ముందు బాబాను ప్రార్థిస్తే బాబా తన కళ్ళెదుట ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై, బైజా అక్క నువ్వు సంతృప్తిగా సంతోషంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళు అంటే, నా దిగులు నీకు తెలియదా బాబా? నాకు ఉన్నటువంటి ఏకైక పుత్రరత్నం వాడు కొంటెవాడు, తుంటరివాడు, ఎవడి మాట వినడు. వాడిని అదుపు చేసేదెవరు, బాగు చేసేదెవరు? నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు నా సోదరుడు అని చెప్పి భావించాను. మేనమామగా నువ్వు ఆ బాధ్యతను తీసుకొని వాడిని సరైనటువంటి దారిలో పెట్టు అని అంటాను. తప్పకుండా తాత్యాన్ని నేను సరైనటువంటి దారిలో పెడతా అన్నాను. అంటే బాయిజా చేసినటువంటి సేవకు బాబా ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏమిటి ఆ కుటుంబానికి? తాత్య మరణం చివరి వరకు వెళ్తే తాత్య కోసం నేను ప్రాణత్యాగం చేస్తా అని చెప్పి తాత్యాను బ్రతికించి వారు దేహాన్ని వదిలినటువంటి సందర్భాన్ని మనం సచ్చరితలో మనం చదవమా? ఒక త్యాగం చేస్తే భగవంతుని కోసం చేసేటువంటి త్యాగమే కాదు, మన జీవితంలో ఒక్క త్యాగాన్ని కనుక మనం చేయగలిగితే అందుకు అనేక రకాలైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షితు పెద్ద వకీలు, తనకు ఉన్నతమైనటువంటి స్థితిలో బ్రతికేటువంటి అవకాశం ఉంది. ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కానీ బాబాను చూసిన తర్వాత ముంబైలో ఉన్నటువంటి ఆ లగ్జరీ లైఫ్ కంటే కూడా సద్గురు యొక్క చరణాల వద్దనే అసలైనటువంటి సుఖం ఉంటుందని చెప్పి వచ్చాడు. వచ్చి విల్లేపార్లేలో పెద్ద బంగ్లా నుంచి తన నివాసాన్ని షిరిడీలో ఉన్నటువంటి రేకుల రూముతో నిర్మించినటువంటి దీక్షిత్ వాడకు మార్చుకుంటాడు కదా. ఎంత కష్టం! పట్టుపరుపైన పడుకున్నటువంటి కాకాసాహెబ్ దీక్షితు సద్గురు సహచర్యం కావాలని చెప్పి రేకుల రూములో కటిక నేలపైన పడుకున్నాడు కదా. ఏ ఫలితాన్ని ఇచ్చాడు? ఆయన త్యాగానికి ఆస్తులు అంతస్తులు ఏమీ ఇవ్వలేదు.
ఏమిచ్చారంటే మొదటి దర్శనంలోనే చెప్తాడు, కాక నీ బాధ్యత నాది, నిన్ను నేను విమానంలో తీసుకెళ్తానంటాడు. ఆ ఒక్క మాటను ఎంత అద్భుతంగా అర్థం చేసుకున్నాడంటే, నా బాధ్యత ఈయన తీసుకున్న తర్వాత నేను మళ్ళీ కోర్టులోకి వెళ్ళి ఇంకో ఆఫీస్ పెట్టి ఇంకో దగ్గర వెళ్ళి నేను వాదించాలా? నా జీవితాన్ని సంపాదన కోసం పరిగెత్తించాలా? చాలు, ఉన్నటువంటి దాంట్లో అందరికంటే నేను మంచి స్థితిలోనే ఉన్నాను. తిండికి కుదవలేదు, బంగ్లాలకు కుదవలేదు, అన్నింటికి దేనికి కుదవలేదు. కాబట్టి జీవితాన్ని స్థిమితంగా ఉంచుకోవాలని చెప్పి పరిగెత్తేటువంటి జీవితాన్ని స్లో చేసుకుంటాడు. ఇది కూడా త్యాగమే. అంటే సద్గురు చరణాల వద్ద ఉండడానికి పరిగెత్తేటువంటి జీవితాన్ని నిలకడ చేసుకొని అక్కడ ఉండిపోయాడు. ఏమిచ్చాడు కాకాసాహెబ్కు? ఇచ్చిన మాట బాబా నిలబెట్టుకున్నాడు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత తన చివరి శ్వాస వరకు ఏ రోజు దేనికోసం తను వెతుక్కోలేదు, ఎదురు చూడలేదు. జీవితం చాలా సంతృప్తిగా గడిచింది. నీ బాధ్యత నాది అని అన్నాడు కదా, నీ బాధ్యత నాది అన్న తర్వాత ఇంక వదిలేశాడు బాబా. అంతేకాదు, ఇచ్చినటువంటి మాట ఎంత గొప్ప మాట ఇచ్చాడు. నిన్ను నేను విమానంలో తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్ళాడు? విమానంలో తీసుకెళ్ళడం అంటే మనం ఏమర్థం చేసుకుంటాం? విదేశాలకు వెళ్ళడమే కదా. మనం కూడా అందరం ఎప్పుడో ఒకసారి విదేశానికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళమే. ఇది మన స్వదేశము, పైన ఉన్నది విదేశం. ఏ రోగము లేదు, ఏ అనారోగ్యము లేదు. ఒకరోజు తన కొడుకు ఆసుపత్రిలో బాంద్రాలో ఉంటే విల్లేపార్లే నుంచి బాంద్రా వరకు హేమాడ్ పంత్తో ప్రయాణం చేస్తూ బాబా విషయాలు చెప్తూ బాబా లీలలు మాట్లాడుతూ తల వాల్చేశాడు రైల్లో. బాబా చెప్పినట్టే ఆ రైల్లో నుంచి కాకాసాహెబ్ను విమానంలో తీసుకెళ్ళిపోయాడు. విమానం అంటే ఏమిటి? సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం. విమానం అంటే ఇక్కడి నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్తే 24 గంటలు, నడుచుకుంటూ వెళ్తే ఓ 15 రోజులు. కానీ అదే విమానంలో వెళ్తే 1:45 నిమిషాలు. ఆ రోజే బాబా ఎంత అద్భుతమైనటువంటి మాట వాడారు చూడండి. నిన్ను నేను విమానంలో తీసుకెళ్తాను అంటే నువ్వు ఏ ప్రయాస పడకుండా, అంత్యదశలో ఏ రోగంతో నువ్వు కుమిలిపోకుండా, ఏ అవస్థ నువ్వు పడకుండా నిన్ను నేను అత్యంత వేగంగా విమానంలో అవతలి తీరానికి తీసుకెళ్ళిపోతానన్నాడు. తీసుకెళ్ళిపోయాడు. అంటే సద్గురువు వద్ద మనం ఒక్క త్యాగం చేస్తే, ఒక్కదాన్ని వదులుకుంటే ఎంత గొప్ప ఉన్నతిని మనకిస్తారనడానికి కాకాసాహెబ్ జీవితం ఒక నిదర్శనం కదా. అంతేకాదు, బాబా కోసము ఆ రోజు భక్తులు పరితపించేటువంటి వారు. బాలే బాటే కోపర్గావ్ మమ్లత్దారుగా ఉండేటువంటి వారు. షిర్డీలో ఓ సర్వే కోసం వచ్చి షిర్డీలోనే ఉండిపోతాడు. బాబా వైపు కనీసం కన్నెత్తి చూడడు బాలేబాటే. అందరూ కూడా ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళాలంటే బాబా అనుమతి తీసుకుని వెళ్ళేటువంటి వారు. ఈ బాలేబాటే గొప్ప స్వేచ్ఛావాది. ఎక్కడ బాలేబాటే ఉంటే అక్కడ ధూపం వెలుగుతూ ఉంటుంది, ధూపం ప్రజ్వలిస్తూ ఉంటుంది, ధూపం గాల్లో ఉంటుందని చెప్పంటారు. అంటే అంత స్వేచ్ఛావాది. ఎప్పుడు చుట్ట తాగుతూ ఆ చుట్టలోనే అనుభూతిని పొందుతూ ఇదంతా కూడా వ్యర్థం, ఉన్నప్పుడు తినాలి, సుఖంగా ఉండాలి, ఇతరత్రా ఏది అవసరం లేదనేటువంటి ఒక స్వేచ్ఛావాది బాలేబాటే. అటువంటి బాలేబాటే మొహాన ఒకసారి కఫ్నీని విసరడంతో ఆ కఫ్నీ పట్టుకొని ద్వారకామాయిలోకి వస్తాడు. అప్పటి నుంచి తన స్థితి మారిపోతుంది. మారిపోయి ఉద్యోగాన్ని కూడా వదిలేసి బాబా చరణాల వద్ద ఉండిపోతాడు. ఎందుకంటే అతను ఉద్యోగంలో ఉంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి బాబా సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి తన దగ్గరికి తీసుకొచ్చి కావలసినటువంటి పెన్షన్ను సెటిల్ చేయించి తన వద్ద కూర్చోబెట్టుకుంటాడు. తన యొక్క గొప్ప జీవితాన్ని, తన యొక్క కెరియర్ను పూర్తిగా సద్గురు పాదాలకు సమర్పించేసి బాబా చెప్పినట్టు ఉండడం వల్ల ఏం దక్కింది బాలేబాటేకు? ఏం దక్కింది? ఎంత గొప్ప అదృష్టం దక్కింది తెలుసా బాలేబాటేకు? బాబా యొక్క అంతిమ సంస్కారాలు ఎవరు చేయాలి? సమాధి చేస్తారు. విజయదశమి రోజు బాబా మహాసమాధి చెందితే బాబా సమాధి చేసేటువంటి సమయంలో బాబా యొక్క ఉత్తర క్రియలు బాలేబాటే చేస్తాడు. ఎంత అదృష్టం ఉంటే ఒక పరమాత్మ యొక్క ఉత్తర క్రియలు చేసేటువంటి అదృష్టం దక్కుతుంది. అంటే బాలేబాటే ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేటువంటి ఉద్యోగాన్ని వదిలేసి
తన జీవితాన్ని బాబాకు సమర్పించినందుకు ఏమిచ్చాడు బాబా? తన అంతిమ సంస్కారాలు చేసేటువంటి అవకాశం ఇచ్చాడు. ఎవరు చేస్తారు అంతిమ సంస్కారాలు? తండ్రికి పెద్ద కొడుకు అంతిమ సంస్కారాలు చేస్తాడు. బాలేబాటను చెప్పకనే చెప్పాడు, వీడు నా పెద్ద కొడుకు అని చెప్పి. అంటే ఎన్ని జన్మల అనుబంధం ఉండి ఉండాలి, ఎన్ని జన్మలుగా బాలేబాటతో బాబాకు సత్సంబంధాలు ఉండి ఉండాలి, రుణానుబంధం ఉండి ఉండాలి. ఎవరికి దక్కుతుంది అదృష్టం? ఇట్లా అనేక మందికి బాబా యొక్క శరీరాన్ని ఆరు బయట ఖననం చేయాలా, లేకపోతే బూటీవాడలో పెట్టాలనేటువంటి సందర్భంలో తెగించి పోరాడినటువంటి వాడు రామచంద్ర కోతే పాటిల్ తాత. రామచంద్ర కోతే పాటిల్ తాత ఆ ఊరికి పెద్ద. అమీర్ శక్కర్ లాంటి వాళ్ళు, అనేక మంది బడే బాబా లాంటి వాళ్ళు వెళ్ళి చెప్తారు, నీ మనవన్ని కాముగా ఉండమని చెప్పు, ఆ బూటీవాడలో బాబా దేహాన్ని పెడితే అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నీ జరుగుతాయి, మా లాంటి వాళ్ళు అక్కడికి ఎలా వెళ్తారు అని అంటారు. అంటే మనమని పిలిచి బెదిరిస్తాడు, రే నువ్వు కనుక కామ్గా ఉండకపోతే నా ఆస్తిలో చిల్లి గవ్వ నీకు ఇయ్య అంటాడు. బాబా నీ ఆస్తి ఎవరికి కావాలి? బాబాయే నాకు సర్వస్వము, నీ ఆస్తి నాకు తృణప్రాయం అని చెప్పొచ్చి పోరాటాన్ని ప్రారంభిస్తాడు. చివరికి అంతిమంగా బాబా యొక్క దేహాన్ని బూటీవాడలో పెట్టడానికి అనేటువంటి ఓటింగ్లో ఆ రోజు రామచంద్ర కోతే పాటిల్ ప్రాణానికి తెగించి నిలబడతాడు. అందుకు ఏమి ఇచ్చాడు బాబా? బాబా మహాసమాధి చెందేటువంటి రోజుకు తన రెండో భార్య తన తాత ఇంట్లో ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు తన తాత ఇంటి గడప దొక్కలేదు, భార్యను తీసుకొచ్చుకోలేదు. కానీ బాబా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడో తెలుసా రామచంద్ర కోతే పాటిల్కు? బాబా మహాసమాధి తర్వాత షిరిడి గ్రామ పంచాయతీకి అధ్యక్షుడిగా 30 సంవత్సరాల పాటు ఉంటాడు. ఈ రోజుకు షిరిడి నగరపాలికలో రామచంద్ర కోతే పాటిల్ యొక్క చిత్రపటం ఉంటుంది. షిరిడి గ్రామ పంచాయతీకి మొట్టమొదటి అధ్యక్షుడు అని చెప్పి ఆయన చిత్రపటం అక్కడ ఉంటుంది. చరిత్రలో శాశ్వతంగా రామచంద్ర కోతే పాటిల్ను బాబా నిలిపాడు. ఇటువంటి గొప్ప స్థితిని బాబా మనకు కల్పిస్తాడు. ఆ రోజు భక్తులందరూ కూడా బాబా కోసము పరితపించారు. బాబా కోసం అవసరమైతే జీవితాలను త్యాగం చేయాలనుకున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిని బాబా ఆ రోజు ఇవ్వగలిగారు. అందుకనే ఈరోజు వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. బాబాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వారు శ్యామ మాధవరావు దేశపాండే. మాధవరావు దేశపాండేకు ట్రాన్స్ఫర్ అవుతుంది. పక్కన ఉన్నటువంటి ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ట్రాన్స్ఫర్ అయితే తను ఆ ట్రాన్స్ఫర్ను అంగీకరించదు. స్కూల్ టీచర్, నేను వెళ్ళను, బాబా లేని చోట నేను ఉండలేను, బాబాను వదిలి నేను ఉండలేను, అవసరమైతే ఉద్యోగాన్ని నేను వదులుకుంటాను తప్ప నేను వెళ్ళను అంటారు. ఉన్నతాధికారులు చెప్తారు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఇంకా సర్వీస్ చాలా ఉంది, వెళ్ళి జాయిన్ అయ్యి అంటే కాదు, బాబాయే నాకు ముఖ్యము, బాబాతో పాటే నేను ఇక్కడ ఉంటా, చేస్తే ఉద్యోగం ఇక్కడ చేస్తా, లేకపోతే బాబా దగ్గర చేస్తా ఉద్యోగం. ఆ విధంగా తను పూర్తిగా తన ఉద్యోగాన్ని త్యాగం చేస్తే ఏం ఖ్యాతిని ఇచ్చాడు శ్యామకు? ఎవరైనా సరే మా ఇంట్లో విందు ఉంది, మా ఇంట్లో వివాహం జరుగుతుంది, మా ఇంట్లో ఉపనయనం జరుగుతుంది, బాబా నువ్వు రావాలని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు, నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వాళ్ళు, సమాజంలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పిలిస్తే లేదులే నాన్న నేను రాలేను, నా ప్రతినిధిగా శ్యామ వస్తాడని చెప్పి శ్యామాని పంపించాడు. బాబా లేనటువంటి చోట నేను పని చేయలేను, అవసరమైతే ఉద్యోగాన్ని త్యాగం చేస్తా అన్నాడు. అటువంటి వాడిని ఏమని ప్రకటించాడు? నాకు బదులుగా నా ప్రతినిధిగా శ్యామ వస్తారు లేనన్నాడు. ఏం జరిగింది శ్యామకు? గయాలో ఏ పెద్ద సంస్థానాధీశుడిని కూడా గజారోహణ చేసి గయా వీధుల్లో తిప్పరు. శ్యామను ఆ పాండ గజారోహణ చేయించి తాను ముందు పల్లకిలో వెళ్తూ అంత గొప్ప సత్కారాన్ని ఇచ్చాడు కదా. దీని అంతటికీ అర్థం ఏమిటి? ఏం నేర్చుకోవాలి దీని నుంచి? బాబా చెప్పినట్టు మనం జీవించగలిగితే, అహంకారరహితంగా, ద్వేషభావం లేనటువంటి, నాది అనేటువంటి దాన్ని వదులుకుంటే నీ స్థితి కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఈ మూడింటిని తొలగించుకుంటే
మనము ముల్లోకాలను జయించిన వాళ్ళం అవుతాం. గర్వము, అహంకారము నాది, వీటన్నింటినీ తొలగించుకుంటే ఖచ్చితంగా మనము ముల్లోకాలను జయించినటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే ముల్లోకాలలో మనం ఇప్పుడు భూలోకంలో ఉన్నాము, పైన ఉన్నటువంటి ఆ 2 లోకాల్లో ఉన్నటువంటి పరబ్రహ్మ మనల్ని మెచ్చుతాడు. అరే వీడు ఎంత సంస్కారవంతుడు, మానవ జన్మ ఎలా జీవించాలో మానవ జన్మను వీడు చరితార్థం చేసుకుంటాడని చెప్పి భగవంతుడు సంతృప్తి పడతాడు. మనం అనుకుంటాం భగవంతునికి గజమాల వేస్తే, భగవంతునికి అభిషేకం చేయిస్తే, భగవంతునికి పంచపక్ష పరమాణాలు పెడితే భగవంతుడు సంతోషిస్తాడని చెప్పి మనం అనుకుంటాం. ఇది భ్రమ. మాయ అనేక రకాలుగా ఉంటుంది కదా, ఇది కూడా ఒక మాయనే. మనం భక్తిని మాయను వేరు చేసి చూడలేం. భక్తి కూడా ఒక మాయనే. ఆ భక్తి అనేటువంటి మాయ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, బాబా మందిరాలే పాంప్లెంట్స్ వస్తూ ఉంటాయి. బాబా గారికి 108 ద్రవ్యాలతో కూడినటువంటి అభిషేకం అంటారు. ఏం ప్రయోజనం? ఏం చేసుకుంటాడు ఆయన 108 ద్రవ్యాలతో? ఏం చేసుకుంటాడు? అమ్మవారికి 1,00,000 గాజులతో అర్చన అంటారు. ఏం చేసుకుంటుంది అమ్మవారు? గణపతికి 1000 ఉండ్రాలు సమర్పించిన అంటారు. ఎన్ని తింటాడు గణపతి? ఇదంతా భక్తిలో ఉన్నటువంటి మాయ. ఇదంతా మాయ ఏం చేస్తుందంటే, నువ్వు ఏదైతే తప్పు చేస్తావో, ఏ దానికైతే నువ్వు మొగ్గు చూపుతావో అటువైపు మాయ నిన్ను తీసుకెళ్తుంది. భక్తి మార్గంలో కూడా అంతే. మాయ నిన్ను ఇటువంటి పనులు చేయిస్తుంది. 108 ద్రవ్యాలతో అభిషేకం, ఇది మాయనే. భక్తిలో కూడా మాయ ఉంది. అసలైనటువంటి భక్తి ఏమిటి? అసలైనటువంటి భక్తి భగవంతుణ్ణి ఎరుకలో ఉండి భగవంతుని గురించి చింతన చేయడం అసలైనటువంటి భక్తి. భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో మనం నడుచుకోవడం, జీవించడం, అది అసలైనటువంటి భక్తి. దీన్నన్నింటినీ వదిలేసి బాహ్యాలంకరణకు సంబంధించినటువంటి భక్తిలో పడతాం. ఇదే మాయ. మాయ ఇక్కడ ఉంది, అక్కడ లేదనేటువంటిది కాదు. మనం అనుకుంటాం నేను భక్తి మార్గంలో ఉన్న మాయ నన్ను పట్టి పీడించదని చెప్పి. నువ్వు ఎప్పుడైతే 108 ద్రవ్యాలతో అభిషేకం అంటావో అది కూడా మాయనే. ఎందుకంటే దానివల్ల భగవంతుడికి ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు. ఆయన చెప్పినటువంటి దాన్ని ఆయన చెప్పినట్టు నడుచుకుంటే మనం 108 ద్రవ్యాలతో అభిషేకం చేస్తాం, కానీ 108 సార్లు శ్రీ సాయి సచ్చరిత ఎందుకు పారాయణ చెయ్యం? 108 సార్లు భక్తితో, కేవలం ఆయన చరిత్ర పైన మక్కువతో, శ్రద్ధతో ఎందుకు చేయం? కొంతమంది చేస్తారు, కొంతమంది 108 సార్లు చేసిన వాళ్ళు ఉంటారు. ఎందుకు చేస్తారు తెలుసా? 108 సార్లు 108 కోరికల కోసం చేసి ఉంటారు. కోరికలు లేకుండా ప్రేమతో ఒక్కసారైనా ఆయన చరిత్రను చదివి చూడండి. కోరికలు లేకుండా 1 సంవత్సరం ఆయనకు నమస్కారం పెట్టి చూడండి, మీ స్థితి మారిపోతుంది. ఏముంది లే ఇంకా అనుకుంటాం మనం. తినగ తినగ వేప తీయనగును అంటారు కదా, అలాగే మనం అన్నీ వదులుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇంకా మనకి ఏది కావాలనేటువంటి భ్రాంతి మనకు కలగదు. మనము ఎక్కడ మోసపోతామంటే భక్తి మార్గంలో కూడా ఎక్కువ మోసపోతూ ఉంటాం. సద్గురువుని ఆశ్రయించిన తర్వాత కూడా మోసపోతూ ఉంటాం. ఆ మోసం మనల్ని మనమే చేసుకుంటాం. సద్గురువును, భగవంతుని ఆశ్రయించిన తర్వాత ఒక నిర్ణయానికి మనం రాము. అదేం నిర్ణయమో తెలుసా? మాట మాత్రం చెప్తాం, ఏముందండి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందంటాం. దీన్నే ప్రాక్టీస్లో పెట్టండి. ఎస్, మీరు అనుకుంది కరెక్ట్. దాన్నే ప్రాక్టీస్లో పెట్టండి. నీకు ఇవ్వాల్సినటువంటి దాన్ని ఆల్రెడీ భగవంతుడు నిర్ణయించేసుకున్నాడు. నువ్వు అదనంగా అడిగితే ఏమీ ఇవ్వడు. ప్లస్ ఏ సమయంలో ఏది ఇవ్వాలి ఆల్రెడీ నిర్ణయించేసుకుంటా ఆయన. ఇవన్నీ డిసైడెడ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ డిసైడ్ అయిపోయినాయి. నీకు పలానా సమయంలో నీ కొడుక్కు మంచి సంబంధం తెచ్చిపెట్టాలి ఆయన డిసైడ్ చేసేసుకుంటావు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. పలానా సమయంలో నీకు ఆపద వస్తుంది, కొన్ని రోజులు నువ్వు బాధపడాలి. ఆ బాధపడడం అనేటువంటిది నువ్వు చేసుకున్నటువంటి కర్మకు ప్రతిఫలం. అది ఆ కర్మను నువ్వు అనుభవించాలి. ఆ కర్మను అనుభవించిన తర్వాత గొప్ప బహుమానాన్ని ఆయన ఇస్తాడు. ఇవన్నీ డిసైడెడ్, ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి ఇవన్నీ. అటువంటప్పుడు మరలా మనం ఎందుకు అడగాలి? అడిగితే మనం అనుకుంటాం మనం అడిగితే ఇస్తాడని చెప్పి. ఇస్తాడు. ఎట్లా ఉంటుందో తెలుసా దాని ప్రతిఫలం? తాత్యా సాహెబ్కు సంతానం ఉండదు. సంతానం లేకపోతే తను ఎవరినైనా ఒకరిని దత్తత తీసుకుందామంటే బంధువులందరూ వచ్చి విపరీతంగా తిడతారు తాత్యాను.
అరే తాత్యా, నీకు బాబా అంత దగ్గర వాడు కదా, మేనమామ సంబంధం కదా నీకు, అన్ని మాట అసలు కాదన్నాడు కదా, ఎందుకు అడగవు బాబా నువ్వు కొడుకులు కావాలని అంటే వెళ్ళి అడుగుతాడు. బాబా అందరు అంటున్నారు, నన్ను తిడుతున్నారు, అందరికీ అన్ని ఇచ్చాడు, నీకేమీ లేదని అంటున్నారు తాత్యాకు అని అంటే, ఏం కావాలి చెప్పంటే ఇట్లా కొడుకు కావాలంటే, అరే తాత్యా, కొడుకు పుడితే నువ్వు నాశనం అవుతావురా, నువ్వు సంతానం కలిగితే నీకు నాశనం అవుతుంది. బాబా నా యొక్క వారసులు ఎట్లా, మరి నా వంశం నిలబడొద్దా? సరేరా, నీ వంశం నిలబడాలంటే ఇస్తా, తర్వాత జరిగేటువంటి పరిణామాలకు నన్ను బదనాం చేయొద్దురా అంటాడు. సరే బాబా, అది ఏదైనా నేను భరిస్తా, సంతానం కంటే వంశం నిలబడడం కంటే గొప్పనా అంటాడు. ఏం చేస్తారు? కొడుకులు పుడతారు. పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది? కొడుకులు పెరిగిన కొద్దీ ఆస్తులు తరిగాయి, ఆస్తులు తరగడంతో పాటు అప్పులు పెరిగాయి. ఇక్కడ ఒకటి కావాలనుకుంటే ఇంకో దాన్ని వదులుకోవాలి. బాబా చెప్పాడు, తాత్యా వద్దురా, ఎందుకంటే తాత్య కుటుంబం మొదట చాలా సాధారణమైనటువంటి కుటుంబం. ప్రతిరోజు 50 రూపాయలు తాత్యాకి ఇచ్చేవాడు. ఇచ్చి చెప్పేవాడు, అరే నువ్వు కూడా ఈ ఊరిలో పెద్ద భూస్వాముల్లో నువ్వు కూడా ఒక భూస్వామి కావాలరా, భూములు కొను అని అన్నాడు. బాబా ఇచ్చినటువంటి డబ్బులతో మొత్తం చాలా పెద్ద జమీన్ కొంటాడు, కొని పెద్ద భూస్వామి అవుతాడు. బాబా తనను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చాడు. కానీ తన రాతలో అయినటువంటి దాన్ని కోరి ఏం జరిగింది? అప్పుల పాలవుతాడు. చివరకు అప్పులు కట్టలేక విపరీతమైనటువంటి దాడి జరుగుతూ ఉంటే ద్వారకామయిలోకి వెళ్ళి బాబా మహాసమాధి అయినటువంటి 10 సంవత్సరాల తర్వాత వెళ్ళి కూర్చొని బాబా చిత్రపటం ముందు ఏడుస్తాడు. బాబా, నువ్వు చెప్పినట్టు నేను వినలేదు, ఈరోజు నేను అప్పుల పాలయ్యాను. కానీ బాబా, నేను అప్పులు కట్టకుండా చనిపోతే, బాబాకు అత్యంత సన్నిహితమైనటువంటి భక్తుడట, అప్పులు కట్టకుండా వీడు చచ్చాడట, చచ్చి పిల్లలపైన అప్పుల భారం మోపాడని చెప్పి నన్ను అందరూ నిందిస్తారు బాబా. ఇక నేను ఏమీ వద్దు, ఈ అప్పులు కట్టే వరకు నా ప్రాణాన్ని నిలబెట్టు బాబా అంటాడు. బాబా అనుగ్రహిస్తాడు, అప్పులన్నీ కడతాడు. పిల్లల్ని సెటిల్ చేసిన తర్వాత తాత్యా చనిపోతాడు. అంటే మనకు మన యోగంలో లేనటువంటి దాన్ని కోరితే దాని ప్రతిఫలాన్ని ఎంత అనుభవించాలో తాత్యా జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి కోరడంలో కూడా విజ్ఞత ఉండాలి, కోరడంలో కూడా మన అర్హతను మనం పరీక్షించుకోవాలి. ఇది నేను కోరాలా వద్దా, ఇది నాకు యోగ్యమైందా కాదా, యోగ్యమైందా కాదా అనేటువంటిది ఆయనకు వదిలేసినాం అనుకోండి, ఆయన ఇవ్వలేదనుకోండి హ్యాపీ, ఇచ్చిండనుకోండి డబుల్ హ్యాపీ. ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోవాలి జీవితంలో. కాబట్టి బాబా దగ్గర మనం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా అందరం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉంటేనే, అది ఎలా నేర్చుకోవచ్చు? సత్సంగం అనేటువంటి ఒక గొప్ప శక్తి అది మనకు నేర్పిస్తుంది. సత్సంగం అనేటువంటి జ్ఞానం ఉంటే బాబా మార్గంలో ఇంకా ఏ జ్ఞానము అవసరం లేదు. అందుకు మన చేతిలో ఉన్నటువంటిది శ్రీ సాయి కథా శ్రవణం, శ్రీ సాయి కథా మననం. ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను నిత్యము పారాయణ చేస్తారో వారికి ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి అవగాహన తప్పకుండా కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి, ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి,
నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదో